విజయవాడ మార్కెట్కి వెళ్తున్నామండి. బ్యారేజ్ ఆపేశారు, మళ్ళీ చుట్టూ తిరిగి వస్తున్నాము. చాలా లాంగ్ అయిపోయింది. మరి ఆ బ్యారేజ్ దాకా వెళ్ళాము, వెళ్తే మరి వెనక్కి పంపించేశారు. వెనక్కి వచ్చేసామండి. ఇటు బైపాస్ నుంచి వస్తున్నాము. కృష్ణానది కూడా నీళ్ళు తగ్గినాయండి, నీళ్ళు తగ్గించేశారు. కానీ ట్రాఫిక్ బాగుంది బైపాస్ మీద. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను మార్కెట్కి వెళ్ళినప్పుడు, అది బ్యారేజ్ వెనక్కి వచ్చినప్పుడు చెప్పాలి, ఏదో ఒక వీడియో తీస్తూ ఉంటాను నేను. మరి మంచి మంచి వీడియోలు పెడతా ఉంటాను నేను. చూడండి, చాలామంది చూస్తున్నారు. మరి ఇప్పుడు వినాయక పండుగ కూడా ఎక్కువ పెడుతున్నాను నేను. వినాయక పండుగ ఊరేగింపు కూడా అవి కూడా పెడుతున్నానండి ఎక్కువ నేను. ప్రతిది పెడతా ఉంటాను, ఏదైనా మంచి మంచిగా పెడతాను, చెడ్డ ఏం పెట్టను. చూడండి, పిల్లల కాడ 10 సంవత్సరాల పిల్లల కాంచి 80 సంవత్సరాల ముసలి దాకా చూడొచ్చు వీడియోలు నేను పెట్టేవి. కొన్ని నా జీవిత చరిత్ర గురించి చెబుతూ ఉంటాను, కొన్ని వ్యాపారాల గురించి చెబుతూ ఉంటాను, కొంత ఆస్తుల గురించి చెబుతూ ఉంటాను. ఆస్తుల్లో నష్టపోయాం కాబట్టి వాటి గురించి కూడా ఎక్కువ చెబుతూ ఉంటాను. మరి మాకు ఇంకా ఇష్టమైన న్యాయం జరగలేదండి, పరిష్కారం కాలేదు. మాది భూమి 5 ఎకరాల 28 సెంట్లు కబ్జా అయ్యింది సీతానగర్లో. మరి 5 ఎకరాల 20 సెంట్లు కూడా మాకు మా ఇంట్లో ఇద్దరికి వచ్చిందండి. మా నాన్నగారికి మా అన్నయ్య గారికి వచ్చింది. మరి మా పెద్దవాళ్ళు చనిపోయాక మా అమ్మగారు ఉండింది, మా అమ్మగారిని బెదిరించి వాళ్ళు పొలం చేశారండి. ద్రవిడీజంగా చేశారు వాళ్ళు. మా అమ్మను కొట్టి కానీ మమ్మల్ని బాధ పెట్టి, చిన్నపిల్లలను కొద్దిగా అప్పుడు మమ్మల్ని చాలా బాధ పెట్టారండి. చాలా బాధ పెట్టి మమ్మల్ని ఆ పొలాలు మా అమ్మను బెదిరించి మా అమ్మకాడ అలా చేశారండి, ఇల్లు చేశారు. మరి మా అమ్మకు తెలియదండి, ఆమె పెద్దామ. మరి ఆమె 2001లో చనిపోయింది మా అమ్మగారు. మరి 2019 దాకా కూడా మరి మేము ఇప్పుడు కూడా భూమి కోసం తిరుగుతున్నాము. మరి అధికారులు కొంతమంది వాళ్ళకి కొమ్మక్క అయిపోయి, కబ్జాదారులతో కొమ్మక్క అయిపోయి మాకు న్యాయం జరగకుండా చేశారండి. మరి మా దగ్గర ఒరిజినల్ పట్ట, ఇంటి పట్ట కానీ పొలం పట్ట కానీ మా దగ్గర లాగేస్తున్నారండి. మరి పొలం కాడకి పిలిపించి 30 మంది మా మీద దాడి చేశారు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర చంద్రబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు మరి దాడి చేసి మీ దగ్గర ఏమోనని ఒక ఎస్ఐ ద్వారా వెంకటప్పారావు ఎస్ఐ గారు తాడేపల్లి, ఆ ఎస్ఐ ద్వారా పిలిపించారండి మమ్మల్ని. ఆయన ఫోన్ చేసి మమ్మల్ని పిలిస్తే మీ దగ్గర ఏమోనంటే అంటే మా పొలం కాగితాలు, ఇంటి కాగితాలు పత్రం ఎత్తుకెళ్ళామండి. మేము 5 వెళ్ళాం. వాళ్ళు 30 మంది ఉన్నారు చేను దగ్గర. 30 మంది మమ్మల్ని కొట్టి మా దగ్గర నుంచి ఆ కాగితాలు, ఆ సంచి కవర్లు, 3 కవర్లు అండి, పెద్ద కవర్లో పెట్టాను. ఆ కవర్ లాక్కెళ్ళిపోయారండి. నన్ను పడేశారు, కింద పడేశారండి. నాకు ఎదర గుండెలు కాటి దెబ్బ కూడా తగిలింది. నాకు నన్ను గుంజి చేతిలో కాగితాలు గుంజి పడేసి లాక్కెళ్ళిపోయారు. రాళ్ళతో కొట్టారండి మమ్మల్ని. రాళ్ళతో కొట్టి మా పిల్లని, నా పిల్లని కూడా బట్టలు చించేసి చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా బాధ పెట్టారు. మరి ఎన్నో బాధలు పడ్డామండి మేము. మరి ఆ భూమి కోసం మేము తిరుగుతున్నాము. మరి జగన్ సార్ పార్టీలో ఉంటారు వాళ్ళు, మా భూమి ఆక్రమించిన వాళ్ళు. మరి వాళ్ళు ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా నేను 2019 2వ నెల, 2024 2వ నెల దాకా నేను తిరుగుతున్నాను జగన్ సార్ ఇంటి చుట్టూ. ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా ఒక అర్జీ కూడా నాకు సమాధానం రాలేదండి. బెదిరింపులు అయిపోయినా సమాధానం రాలేదు. నన్ను చాలా బెదిరించారు వాళ్ళు, పోలీసు వాళ్ళే కానీ, మరి అధికారులే కానీ, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు, మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు, మరి పోలీసు వాళ్ళే కానీ నన్ను చాలా ఇబ్బంది పెట్టి బాధ పెట్టారండి. మాకు న్యాయం చేస్తామని న్యాయం కూడా చేయలేదండి మాకు. మరి రికార్డుల్లో మా పేర్లు ఉన్నాయి, అడంగుల్లో మా పేర్లు ఉన్నాయండి. మరి 10 సార్లు వచ్చి ఎంక్వైరీ చేసి మా పొలాలు కొలతలు వేసి సర్వే చేసి మాకు ఇస్తామని మోసం చేశారండి. 3 ఎంఆర్ఆవులు, మరి తిరుపతి వెంకటేశ్వరరావు ఎంఆర్ఆవు, శ్రీనివాసరెడ్డి, మరి భద్రభూషణ్ ఎంఆర్ఆవు, వీళ్ళు 3 ఎంఆర్ఆవులు మారారండి. మరి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, వేరే సాటుకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. మరి మున్సిపాలిటీ కమిషనర్ కూడా మేము కాగితాలు పెట్టామండి. దానికి పర్మిషన్ ఇవ్వద్దండి వాళ్ళకి, కట్టుకోవటానికి కూడా చెప్పాను మేము. పద్మావతి మున్సిపాలిటీ కమిషనర్ పద్మావతి తాడేపల్లి, ఆమె వాళ్ళకి కబ్జాదారులకి వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసిందండి అమ్ముకోమని. వాళ్ళు బ్యాట్లు వేసి అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేస్తున్నారండి. మాకు అన్యాయం జరిగింది. మాకు న్యాయం కాదని న్యాయం కోసం మేము తిరుగుతున్నాము. ఇప్పుడు చంద్రబాబు అనే కాడికి, లోకేష్ బాబు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి మేము తిరుగుతున్నామండి. ఇంకా ఏ పరిష్కారం కాలేదు, అట్లీస్ట్ ఏ సమాధానం రాలేదండి. మరి ఒక్కొక్కరి దగ్గరికి 2 సార్లు వెళ్ళి మరి అర్జీలు ఇచ్చి వచ్చాను నేను. మరి చంద్రబాబు అనే గారికి
2 సార్లు ఒకసారి కలిసామండి, రెండోసారి కలవలేదు. ఎడ్జి మట్టికి వచ్చాను 2 సార్లు. మరి లోకేష్ బాబు దగ్గరికి 3 సార్లు వెళ్ళామండి. మరి 2 సార్లు ఆయన కలిశాడు, 3 సార్లు కలవలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి 2 సార్లు వెళ్ళామండి. 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాను కానీ కలవలేదండి. మరి వాళ్ళు భేదాలతో ఎవరు మాట్లాడలేదు, ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు. అందరూ వాళ్ళు రికమెండేషన్తో వెళ్ళి కలిసి మాట్లాడొచ్చారు లోనికి వెళ్ళి. మేము పొద్దున్న సాయంకాలం దాకా ఉండి వచ్చేసామండి. ఆ రోజు 2 సార్లు అయినా కూడా మాకు భోజనాలు లేవు. మరి వాటర్కి ఇబ్బంది పడ్డాను, టిఫిన్కి ఇబ్బంది పడ్డాను, అన్నిటికీ ఇబ్బంది పడ్డాను. అక్కడ నేను పొద్దుపోయి రేత్రి 10ంటికి చేరామండి ఇంటికి. 2 సార్లు వెళ్ళినా కూడా మరి ఎటువంటి పరిచయం నాకు కాట్ల. మరి నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ నేను పేపర్లో ఇచ్చేటప్పుడు నేను కొంచెం వీడియో తీసుకుంటే నన్ను నా ఫోన్ కూడా పీకేసుకున్నానండి. పీకొచ్చుకొని నన్ను ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు నన్ను వాళ్ళు పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గర. సార్ నేను న్యాయం కోసం వచ్చాను సార్, నాకు చేయటం మీకు అన్యాయంగా ఉందని అన్యాయం చేస్తున్నారు సారు, నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి నేను అడిగాను. నేను పక్కా తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము. మరి ఆ పార్టీ తరఫున మమ్మల్ని ఎంతో బాధ పెట్టారు నన్ను, కానీ అన్నిటికీ ఎదుర్కొన్నాను. చాలా బాధపడుతున్నారు. మేము పెట్టే వీడియోలు చూడండి, మంచి వీడియోలు పెడతాను, మాకు ఇప్పటికైనా న్యాయం జరగని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు చంద్రబాబు అనే కానీ లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి అడావుడిగా ఉన్నారు. మరి వరదలు వచ్చి మరి వరదల కాడ మంచి పనులు చేస్తున్నారు అన్నయ్య. కానీ చంద్రబాబు అన్ని సార్లు అన్నయ్య తిరుగుతున్నాడు, నీళ్ళల్లో తిరుగుతున్నాడు, బురదలో తిరుగుతున్నాడు. ఆ వయసుకు కూడా తిరిగి చేస్తానంటే చాలా గ్రేట్ అంటే అసలు చెప్పుకోవచ్చు. మరి ఆయనని మంచి సేవ చేస్తాడంటే అన్నయ్య. మరి మాకు కూడా న్యాయం చేసి చెప్పి కోరుకుంటున్నాము. మరి ఆ అన్నయ్యకి మరి అన్నయ్య ఆరోగ్యం బాగుండాలి, కుటుంబం బాగుండాలి. మరి అందరికి మంచి పనులు చేయాలి, ఇంకా మంచి పనులు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్నయ్య. మళ్ళీ గెలవాలి. మరి చంద్రబాబు అన్నయ్య మరి మీకు వందాలు అన్నయ్య. మరి మాకు న్యాయం చేయండి అన్నయ్య. భూమి గురించి తిరుగుతాను. మా వీడియో ఎవరు చూసినా సరే పెద్దోళ్ళ దాకా వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను కాయలు వ్యాపారం చేస్తాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. కాయల్లో కూడా లాస్ వస్తుంది, చాలా లాస్ వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. మరి అప్పుల పాలు అయిపోతున్నాం మేము. మరి మా బిడ్డలు కూడా మా అప్పులు చేసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు, అప్పులు అయిపోయినారు. మరి చాలా అప్పుల్లో మునిగిపోయినాం మేము. సొంత ఇల్లు లేవు, సొంత గుహాలు లేవు. మా పొలం మాకు వస్తే తలాకిల్లు కట్టుకున్నాం చూస్తున్నాం మేము. మా తాడు పుట్టిన వాళ్ళు మేము 4 ఉన్నాం. 4లో ఒక ఆమె చచ్చిపోయింది, ఇప్పుడు 3 ఉన్నాం. 6 సంతానం మేము మొత్తం. 6 సంతానంలో 3 ఉన్నాం. ఇప్పుడు 4 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. అందరం అద్దెలకి ఉంటున్నాము, కూలి పనులు చేసే పిల్లలందరూ, మా పిల్లలందరూ. మరి ఎవరికి కూడా జాబులు లేవు. మరి చాలా ఇబ్బంది పడతాం, సొంత ఇల్లు లేవు. సొంత గుహాల కోసం మేము ఆలోచిస్తున్నాము. మా భూమి మాకు మరి చంద్రబాబు అని ఇప్పిస్తే మరి మాకు మేలు చేసినాడు అవుతాడు మాకు. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని మేము తలాకిల్లు కట్టుకుంటాం మా భూములు మా బిడ్డది. మరి అన్నయ్య లోకేష్ బాబు, మరి పవన్ కళ్యాణ్, మరి చంద్రబాబు అన్నయ్య, మీకు అందరికీ వందనాలు. మా పెట్టే వీడియోలు చూడండి, మంచి వీడియోలు పెడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి అండి.